అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంది. చాలా అందంగా ఉంటుంది. ఆవిడకి చాలామందితో లైంగిక సంబంధాలు కూడా ఉన్నాయి. ఆమెతో నాకు పరిచయం అయింది. నాతో చాలా సెక్సీగా ప్రవర్తిస్తుంది. ఒకరోజు ఆమె పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉంటే వాచేయి పట్టుకుని ఆమె యోనిలోకి నా వేళ్లని నెట్టింది. బాగా రుద్దమంది. తన తొడలు రెండూ గట్టిగా నొక్కేసి చేయిని బయటకు లాగనివ్వలేదు. ఆమె ఎంతో సెక్సీగా ప్రవర్తించినా ఇంతవరకు ఆమెతో లైంగికంగా కలవలేదు. ఈ సంఘటన జరిగిన 2 రోజుల నుంచి నాకు జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి. శరీరం మొత్తం వేడిగా ఉంది. నాకు ఎయిడ్స్ వచ్చేసిందా? చాలా భయంగా ఉంది. నన్ను ఏం చేయమంటారు? ఈ సంఘటన తర్వాత మీకు కలిగిన భయం చాలా సహజం. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో భయపడతారు. కానీ మీకు ఎయిడ్స్, హెచ్ఐవి వచ్చే అవకాశం దాదాపు లేదు. హెచ్ఐవి వైరస్ రక్తం, వీర్యం, యోని ద్రవాలు, రెక్టల్ ద్రవాలు, తల్లి పాలు ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది. యోనిలో వేళ్లు పెట్టడం ద్వారా హెచ్ఐవి సంక్రమించడం అత్యంత అరుదు. అందులోనూ మీ వేళ్లపై గాయాలు లేవని, ఆమెలో రక్తస్రావం లేని పక్షంలో రిస్క్ దాదాపు శూన్యం. మీరు ఇంకా పూర్తి లైంగిక సంబంధం కూడా పెట్టలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన జ్వరం, జలుబు, దగ్గు 2 రోజుల్లో వచ్చాయి. హెచ్ఐవి సంక్రమణ తర్వాత ఏర్పడే లక్షణాలు అక్యూట్ హెచ్ఐవి సాధారణంగా 2 నుంచి 4 వారాల తర్వాతే వస్తాయి. ఇది ఒక సాధారణ జలుబు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ కావడం ఎక్కువ అవకాశం. ఆ రోజు ఆమెతో గడపకపోయినా ఈ జ్వరం వచ్చేవాడే. ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయం. అయినప్పటికీ మీ మనసు భయంతో ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి చెప్పండి. సాధారణ జలుబు మందులు తీసుకోవచ్చు. ఒకవేళ భయం తగ్గకపోతే 4 నుంచి 6 వారాల తర్వాత హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవచ్చు. అప్పుడు ఒక 100% నిర్ధారణ వస్తుంది. ఇప్పుడు ఆందోళన పడకండి. ఇక ముందు ఇలాంటి రిస్క్ ప్రవర్తన నుంచి దూరంగా ఉండండి. ఆమెకు ఎంతో మందితో సంబంధాలు ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి ఇటువంటి సన్నిహిత స్పర్శలు కూడా రిస్క్ తెచ్చిపెట్టవచ్చు. ఇతర సెక్సువల్ ఇన్ఫెక్షన్లు, హెర్పీస్, గనేరియా, క్లామిడియా వంటివి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా లైంగిక సంబంధం పెట్టుకునేటప్పుడు కండోమ్ ఉపయోగించండి. 2 వైపులా పరస్పరం టెస్ట్ చేయించుకోవడం మంచిది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు హాయిగా ఉండి విశ్రాంతి తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి, పోషకాహారం తీసుకోండి. జ్వరం తగ్గకపోతే లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళండి. భయం తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడండి. ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి కాబట్టి సరైన సమాచారం తీసుకోవడం ఉత్తమం. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితం గడపండి.